మీ జీవితంలో మీరు బాగా రిగ్రెట్ అయిన సందర్భం ఏమైనా ఉందండి? ఉంది. రిగ్రెట్ బాధపడేదా? మాకు అందరికంటే నాకుండే మెయిన్ సపోర్ట్ మా ఫాదరు. అంటే నేను మద్రాసు వచ్చేసాను కదా, అక్కడ పావర్టీ ఎక్కువ వచ్చింది మా ఇంట్లో. ఆయనకి వైద్యం కూడా అందించలేని పరిస్థితి. కానీ మా ఫాదర్ మిలిటరీ ఆయన, చాలా పవర్ఫుల్ ఆయన. అసలు ఆయన వచ్చాడంటే సింహం అనమాట. ఒకసారి వెళ్ళా, ఆయన సిక్ అయ్యాడు. మా ఫ్రెండ్స్ పిలిచారు, వెళ్ళా ఆయనతో చూస్తే నాకు బాధ వచ్చింది. ఏంటి ఇలా అయిపోయారు అని నా ఫ్రెండ్స్ అందరితో ఆ నైటే మీటింగ్ పెట్టుకొని, నాకు డౌట్గా ఉందిరా మా ఫాదర్ అని, ఆయన ఇంకా బతకరని. అందుకని మా ఫాదర్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ మద్రాసు. మా ఫాదరు ఏమైనా అయితే నాకు మాత్రం ఏమి చెప్పకండి, తెలియజేయొద్దు, మా నాన్న గురించి చెప్పకండి అని వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసా. 1 month అయింది. పీకుతుంది కానీ నాకేమీ కబురు రాలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. అసలు గురువుగారి దగ్గర రికార్డింగ్ జరుగుతుంది తూర్పు మడమల. అప్పుడు కూర్చొని నేను ఉన్నాను. రేలంగి నరసరావు వచ్చాడు. వచ్చి గురువుగారికి ఒక ఇన్లైన్ కవర్ ఇచ్చాడు. గురువుగారు ఏదో సీరియస్గా చదువుతున్నారు. అది నాకు అప్పుడు అర్థమైంది. ఏదో మెసేజ్ నరసరావుకి వచ్చింది, నరసరావు గురువుగారికి చెప్పుకుంటారు అని. అప్పుడు నుంచుంటే రామకృష్ణ ఇట్లా పాల్గొని వెళ్ళా ఈ మధ్యన. 1 month అయింది సార్ అన్న. మీ నాన్నగారు ఎలా ఉన్నారు అన్నాను. నేను వెళ్ళినప్పుడు సిక్ అయ్యారండి అన్న. అసలు ఇంటికి వెళ్ళి రాలేకపోయావా అన్న. వెళ్తాను సార్ షెడ్యూల్ అయ్యాక. వెళ్ళేసిరా, షెడ్యూల్ వస్తుంది కదా మళ్ళీ, పర్లేదు రికార్డింగే కదా అని రెడీ చేయండి రామకృష్ణకి పంపించాను అన్న. వెళ్తే అప్పటికే ఆయన చనిపోయి చాలా రోజులైంది. మా మదర్ని కలిసాం, ఫీల్ అయ్యాం. బట్ ఇప్పటికీ ఆ ఫీలింగ్ నాకు ఉంది. బట్ ఆయన్ని అలా సిక్గా చూడలేదు అనే ఒక నమ్మకం కూడా ఉంది. నేను అన్ని ఫ్రూట్స్ మా మదర్ ఎంజాయ్ చేశారు. ఇల్లు అన్నీ కట్టాం, ఆయన హ్యాపీ, మా మదర్ ఎంజాయ్. బట్ మా ఫాదర్ మాత్రం ఇంత కూడా ఎంజాయ్ చేయలేదు. విజయాన్ని చూడలేదు. నా ఫ్రూట్ కూడా ఆయన ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే లాస్ట్ డేస్లో ఆయన పావర్టీ ఎక్కువ అయిపోయింది. అలాంటి భరించలేని మనిషి ఆయన. ఏది కూడా ఆయన చాలా మిలిటరీ మేయర్, చాలా స్ట్రాంగ్గా ఉండే ఆయన ఏది కూడా డిఫీట్ని ఒప్పుకోండి. అలాగే ఆయన నేచర్ నాకు అది, ఆయన్ని నేను ఫ్రూట్ఫుల్గా చూడలేదనే ఫీలింగ్ ఉంది. ఎప్పుడు మనకి ఒకటి మాత్రం నిజమండి, అందరూ తల్లిదండ్రులు అందరూ ఉండగా మనకి వాళ్ళ వాల్యూ తెలియదు. వాడు చనిపోయి తెలుస్తుంది. తెలిసేటప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కనిపిస్తుంది. నేను ఎక్కడ కూర్చుంటే అనుకుంటా, ఏంట్రా కథ ఏంటి సరిగా లేదేంటి, సరిగా చేయొచ్చు కదా అని మా నాన్నంటే ఎలా ఉంటుంది. లేదా సినిమా చూసి వచ్చి బాగానే తీసావు కానీ ఇంకోటి బాగా తీస్తే బాగుండేదిరా అని ఇంత ఎవరిని వచ్చి నాతో మాట్లాడితే ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నారు, ఇదే పని మీకు, వాడి దగ్గరికి వెళ్ళకండి అని మా ఆవిడ్ని, మా పిల్లల్ని మా నాన్న తిడితే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడు ఊహించుకుంటుంటాను నేను. ఆ లోటు ఎప్పుడు ఫీల్ అవుతాను. ఆ లోటు ఇది రూల్. అందుకని పేరెంట్స్ ఉండగానే మనం చేయాలి. అందుకనే నేను ఇంటి దొంగలో దాని గురించి బాగా రాసా డైలాగ్. ఆఖరిని రాఘగోపాల్ గారు చెప్తారు, మేము బతికుండగా బంగారు పణెంలో మీరు పెట్టే అన్నం మాకొద్దు, మేము బతికుండగా బంగారు పళ్ళెంలో చనిపోయాక మీరు బంగారు పళ్ళెంలో మీరు పెట్టే పిండా కూడా మాకొద్దు, బతికుండగా ఇంత చివిడిపోయిన అన్నం పెట్టండి మా నోట్లో, అది మంచిది అనేది డైలాగ్. అది చెప్పి డైలాగు అన్కాన్షియస్ అయిపోయారు రాఘగోపాల్ గారు. డైలాగ్ ఇది మా ఫాదర్కి అలాగే చేశాను అది ఇది అని పాప రేపు హాస్పిటలైజ్ అయిపోయాడు ఆయన ఆ డైలాగ్ చదివి. ఆ ఇంటి దొంగ సినిమా చూసి చాలామంది ఫాదర్స్ హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అది ఫాదర్స్ మీద, తల్లిదండ్రుల మీద మన రెస్పాన్సిబిలిటీ అది మనకి దాటిపోద్ది. దాటిపోయి ఇప్పుడు ఏ లాభండి అనుకుని మాత్రం అనుకోవద్దు, ఉండగానే అన్నీ చేసుకోవాలనేది నా ఉద్దేశం. అందుకని పేరెంట్స్ లాస్ ఎవర్ లాస్. వెరీ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ ఇన్స్పిరేషనల్ సార్. మీ ఇంటర్వ్యూ మాత్రం చూసిన ప్రతి ఒక్కరు ఐ థింక్ దే షుడ్ లెర్న్ సంథింగ్. ఏం లేదండి, మనమే ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడో ఒకటి మాత్రం
అందరూ అంటుంటారు. అన్నిటికంటే కాస్ట్లీ కామెంట్ ఏంటంటే ఒకసారి చాలా మంది వర్రీ అయిపోయి మీ గురువుగారు చెప్పారు ఎవరో మేము దాసనారాయణ గారి వారసులం అని చెప్పారండి. అదేంటండి మీరు అందరూ ఉండగా వాళ్ళేంటండి వారసులు, మీ గురుగారు కూడా కట్ చేయలేదు, బాధపడ్డాం అని ఒక పెద్ద ఆయన ఇచ్చారు. వాళ్ళు చెప్పింది నిజమే కదండి, ఇండస్ట్రీ అంతా దాసనారాయణ గారు వారసులే కాదని ఎందుకంటారు. మరి మీరు మేము వారసులం కాదండి, స్టూడెంట్స్. మేము ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాం, ఆయన దగ్గర ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. అది మాకు ట్రెజర్ అండి. వారసత్వం అంటే వారసులు అనిపించుకుంటారు, ఆగిపోతారు. స్టూడెంట్స్ ఎప్పుడు 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 దాసనారాయణ గారు స్టూడెంట్సే నేర్చుకుంటాం. ఆయన్ని మించిన కొడుకు శిష్యులు అవ్వక్కర్లేదండి, మేము ఆయన తగ్గ శిష్యులు అయితే చాలు అని చెప్తాం. సో ఎంజాయింగ్ ఇట్. అందుకని దాసనారాయణ గారు ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ టీచర్ ఆయన. అది యూనివర్సిటీ నేర్చుకుంటూనే ఉంటారు కాబట్టి ఎప్పుడు నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్టడీ చేస్తూనే ఉంటాను. అది సినిమా గురించే, ఇక దేని గురించి కాదు. ఏది నాకు పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు. కథ మీద ఏది ఇంట్రెస్ట్ ఫీల్ అయినా సినిమా గురించి, ఎలాగా ఈ ఫోటో గురించి, దీని గురించి ఎలా తీయాలి, ఈ బొమ్మ గురించి ఎలా తీయొచ్చు, ఇలాగా ఆలోచిస్తాను.